హనుమంతుడి ఆకలి ఎలా ఉంటుందో మీకు తెలుసా? మామూలుగా అయితే హనుమంతుడు చెట్లమీద దొరికే పండ్లను తిని తన ఆకలి తీర్చుకుంటాడు. కాని ఒకసారి సీతమ్మ వారు ఉంటున్న ఆశ్రమానికి వెళ్లిన హనుమంతుడు సీతమ్మ వండిన పదార్థాల సువాసనకు ఒక చిన్న పిల్లవాడిలా ప్రవర్తిస్తూ, తల్లీ నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉంటే పెట్టడని అని అడుగుతాడు. దానికి సీతమ్మ సంతోషించి ఒక చిన్న చిరునవ్వుతో వంటగది నుంచి భోజనం పట్టుకొస్తుంది. హనుమంతుడికి ఎంత భోజనం వడ్డించినా తన ఆకలి తీరలేకపోగా వంటగదిలోని ఆహారం అంతా అయిపోయింది. సీతమ్మకి ఇక దిక్కుతోచకం హనుమంతుడికి భోజనం ఎక్కడినుంచి తేవాలి అని శ్రీరాముణ్ణి అడుగుతుంది. అప్పుడు రాముడు తులసి ఆకును తీసుకొని గంజిలో వేసి హనుమంతుడికి వడ్డించమని చెప్తాడు. అది తిన్న హనుమంతుడు ఇక నా ఆకలి తీరింది అని కంచం ముందునుంచి లేచి సీతమ్మ వారి ఆశీర్వాదం తీసుకుంటాడు. రామాయణంలో మీకు నచ్చిన పాత్ర ఏదో మర్చిపోకుండా కామెంట్ చేయండి. జై శ్రీరామ్.